హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. నా మరదలు చేతి తీయటి పాయసం తిని ఆరగక ఏం చేయాలో తెలియక అలా కళ్ళు మూసుకుని బెడ్ పైన వాలిపోయా. అవును, నాన్నమ్మ ఫస్ట్ డే సక్సెస్ అంది అంటే ఇంకా ఎన్ని ప్లాన్ చేశారో. ఇక నుండి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అమ్మో రివెంజ్లు ఎక్కువైపోతాయి. ఫ్లాష్ బ్యాక్లో ఎంత బాగుండేది కుట్టి. 10th నేను కుట్టి కలిసే వెళ్ళేవాళ్ళం స్కూల్కి. చెప్పాను కదా ఆల్రెడీ. ఆ శేఖర్ గారు కూడా మాకు కుట్టి వల్లే క్లోజ్ దోస్త్ అయ్యాడు. అప్పటికి కూడా నాన్నమ్మకి కుట్టి అంటే పెద్దగా నచ్చేది కాదు. పైగా వీడికి ఇంట్లోనే ఫుడ్ పెట్టడంతో ఇంకా అస్సలు నచ్చేది కాదు నాన్నమ్మకి. నాన్నమ్మ కుట్టిని ఎప్పుడు తిట్టినా కూడా ఏమీ అనేది కాదు. ఎందుకే నేను అలా తిడుతూ ఉంటే ఏమీ అనవు అని అడిగితే ఏమందో తెలుసా? అమ్మమ్మ తప్ప ఎవరున్నారు చెప్పు తిట్టడానికి? నాకు అవి తిట్లు కాదు, ఆశీర్వాదాలు అనేది. నాన్నమ్మ ఏ పని చెప్పినా శ్రద్ధగా చేసేది. ఏ కథ చెప్పినా కూడా ఎంతో శ్రద్ధగా వినేది. మొత్తంగా చెప్పాలంటే నాన్నమ్మ మాట వేదవాకు కుట్టికి. సడన్గా ఒకరోజు కుట్టి స్కూల్కి రాదు అని అమ్మ చెప్పింది. ఎందుకు అని అడిగాను. ఇప్పటి నుంచి ఒక 15 రోజులు స్కూలుకు రాదు అన్నారు. ఎందుకు, జ్వరం వచ్చిందా అని అడిగితే ఏం చెప్పలేదు. 15 రోజుల తర్వాత చుట్టాలందరినీ పిలిచి కలిసి పెద్ద ఫంక్షన్ చేశారు. ఎందుకో తెలియదు, నాన్నమ్మ మా ఇద్దరిని ఒకరి రూమ్లో ఒకరికి వెళ్ళొద్దు అని స్ట్రిక్ట్ రూల్ పాస్ చేసింది. ఏదైనా అవసరం ఉంటే రూమ్ బయటే ఉండి పిలవాలి అని చెప్పింది. అందుకోసం మా నాన్న మా ఇద్దరి రూమ్ పక్కన ఉన్న హాల్లో మా కోసమని అన్నీ అరేంజ్ చేశారు. చదువుకోవటానికి స్టడీ టేబుల్స్, పడుకోవటానికి దివానులు, 52 ఇంచెస్ టీవీ, ప్రాక్టీస్ చేసుకోవడానికి 2 వైట్ బోర్డ్స్, పక్కన చిన్న అక్వేరియం, వాటిలో కుట్టికి ఇష్టమైన 2 గోల్డ్ కలర్ ఫిష్లు. మా ఇద్దరికి ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే ఫుడ్, బెడ్ అన్నీ అక్కడే. మాతో పాటు శేఖర్ గారు కూడా ఉండేవాడు. నేను కుట్టి అప్పుడప్పుడు ఆ చేపలతో ఆడుకునేవాళ్ళం. అలా సాగిపోతున్న సమయంలో మా క్లాస్కి ఒక బ్యూటీ వచ్చింది. వాళ్ళ నాన్న ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల చిన్న క్రష్. ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలని క్లాస్ మొత్తం ఒకటే ఆత్రం, నాతో సహా. మా కుట్టికి చెప్పాను అదే విషయం. ఏం మాట్లాడిందో ఇప్పటి వరకు తెలియదు. ఆ అమ్మాయి వచ్చి ఫ్రెండ్స్ అంది. క్లాస్ మొత్తం షాక్. నేను కూడా కుట్టి వైపు చూసా. అవును అన్నట్టు కళ్ళార్పింది. ఇక అప్పటి నుంచి మా మధ్య ఏ సీక్రెట్స్ లేవు, అన్నీ చెప్పుకునేవాళ్ళం. 10th ఎగ్జామ్స్ టైంలో ఆ అమ్మాయి కూడా వచ్చేది. కానీ మా ఫేవరెట్ ప్లేస్కి మాత్రం తీసుకొచ్చేది కాదు కుట్టి. వేరే చోట కూర్చుందాం అనేది చదువుకోవడానికి. ఎందుకో అప్పుడు అర్థమయ్యేది కాదు, ఇప్పుడిప్పుడే తెలుస్తోంది నాకు. అలా ఆలోచిస్తూ నిద్రపోయాను. ఈవినింగ్ లేచినా కూడా ఎవ్వరూ మాట్లాడలేదు. మరుసటి రోజు మా ఫ్రెండ్ దీపక్ అండ్ హీజ్ వైఫ్ వాళ్ళ బాబుని కూడా తీసుకుని వచ్చారు నన్ను గ్రీట్ చేయడానికి. మా కుట్టికి పిల్లలంటే ఇష్టం. వాళ్ళకి పరిచయం చేశాను కుట్టిని. వాడు, తను నీ మరదలు కదరా, మరి నీ భార్య ఎక్కడా అని అడిగాడు. సచ్చినోడు, పెట్టేశాడు పెంట అనుకుని కుట్టి వైపు చూశాను. అప్పటికే కళ్ళు టమోటా సాస్ అంతా ఎర్రగా ఉన్నాయి. కోపంతో పక్కనే ఉన్న ఆ అబ్బాయిని ఎత్తుకుని, నీకు ఏ జ్యూస్ ఇష్టం నాన్న అని అడుగుతూ లోపలికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తుందో, ఏ రివెంజ్ ప్లాన్ చేస్తుందోనని భయపడి చస్తున్నాను నేను. వీడికి మాత్రం తర్వాత ఇవ్వాలి అని గట్టిగా డిసైడ్ అయ్యి గుండె దిగుటు చేసుకొని కూర్చున్నాను. వాడేమో ఏదేదో చెప్తున్నాడు, ఏదో గిఫ్ట్ కూడా తెచ్చినట్టున్నాడు. ఇంతలో మళ్ళీ వచ్చింది కుట్టి వాళ్ళ బాబుని ఇవ్వడానికి. అప్పుడు కూడా కుట్టిని చూడాలంటే భయం వేసి బిల్డప్ కోసమని, ఒరే ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నావు కదరా, ఇవ్వకుండా లోపల పెట్టుకున్నావేంటి, ఎంత పిసినారా నువ్వు, ఇవ్వకుండా దాచిపెట్టుకున్నావు అన్నాను. వద్దురా అన్నాడు వాడు. నేను ఇవ్వు అన్నాను. మా గొడవలో మేము ఉండగానే కుట్టి వెళ్ళి అందరికీ జ్యూస్ తీసుకొచ్చిచ్చింది. నాకు కూడా ఇచ్చింది. ఒక్కటంటే ఒక్కటే సిప్ చేశా. ఒక్కటే తక్కువ. ఏం చేసిందో అనుకున్నారు కదా? కారం, ఉప్పు ఇవి కాకుండా వేరే విధంగా కూడా టార్చర్ చేయొచ్చు అని తెలిసింది. నాకు ఇష్టం లేని ఒకే ఒక్క కూరగాయ కాకర జ్యూస్ ఇచ్చింది రాక్ చేసి. పక్కన పెడదామని జ్యూస్ని టీపాయ్ మీద పెట్టాను. వీడు ఊరుకోకుండా, అరే తాగకుండా అలా పెట్టేశావు, చాలా బాగా చేసింది తాగు అన్నాడు. మధ్యలో ఆ బుడుంకాయ కూడా బాగుంది అంకుల్, గ్రీన్ గ్రేస్ జ్యూస్ సూపర్గా చేసింది ఆంటీ
అని తన దగ్గరికి వెళ్ళి బుగ్గు మీద ముద్దు పెట్టాడు. ఛీ, నా బతుకు! ఆఖరికి ఆ బుడ్డి బుడుంకాయకున్న అదృష్టం నాకు లేదు. నాకెప్పుడు వస్తుందో ఆ ఛాన్స్. ఇక ఏం చేస్తాం, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎక్కువయ్యారు. ఎలా తాగాలి? హౌ హౌ మమ్మీ అని నాలో నేనే క్రై చేసుకుంటూ ఎదురుగా ఉన్న కుట్టిని చూస్తూ ఎత్తిన గ్లాస్ దింపకుండా తాగేశా. కుట్టి కళ్ళలోకి చూస్తూ ఉంటే లోకం మర్చిపోయాను. ఏముందే నీ కళ్ళలో అనుకుంటూ చూస్తున్నాను. ఒక్క చూపు చూసింది, గప్చుప్ అయిపోయా. ఇక దాని కళ్ళలోకి చూడొద్దని ఫిక్స్ అయ్యా. ఏం బిల్డప్ ఇస్తుంది. ఇలా కాదని వాడితో మాట్లాడుతూ, అరే మర్చిపోయాను గిఫ్ట్ సంగతి, అదేంటో ఇటు ఇవ్వరా, చాలా పెద్దది తెచ్చా అని లాక్కుంటున్నాను. మాట్లాడుకుంటున్న కుట్టి, దీపక్ వైఫ్ ఇద్దరూ మా వైపు చూశారు. వాడు అటు, నేను ఇటు లాగుతున్నాము. ఇంతలో దానిపైన చుట్టిన పేపర్ చినిగిపోయింది. అందులో ఉన్న గిఫ్ట్ కనిపించింది. అది చూడగానే నా గుండె 6 కిలోమీటర్ భూమిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటో అని కుట్టి వైపు చూసా. తన కళ్ళు బాగా పండిన స్ట్రాబెర్రీ కలర్లోకి వెళ్ళిపోయాయి. ఇక అక్కడ ఉండకుండా లేచి వెళ్ళిపోయింది. నేను దీపక్తో, అరే నీతో పని ఉంది, ఇలా రారా అని బయటకు లాక్కెళ్తూ, చెల్లెమ్మా నువ్విక్కడే ఉండు, వీడితో కొంచెం పని ఉంది అని చెప్పి బయటకు లాక్కెళ్ళాను. లేదు నేను ఇక్కడే ఉంటాను అని చిన్న పిల్లాడిలా ఏడుపు అందుకున్నాడు. నేను నిన్ను ఏం చేయను, రారా అన్నాను. అన్నయ్య నువ్వు తీసుకెళ్ళు, నేను వద్దు అన్నాను. ఆ గిఫ్ట్ తనే సర్ప్రైజ్ అని తీసుకున్నాడన్నయ్యా. ఓసేయ్ నువ్వు ఆగవే, వాడిప్పటికే అగ్గిలంలాగా ఉన్నాడు, నువ్వింకా గుగ్గిలం వేయకే అని గోల పెడుతున్నాడు. ఆ బుడుంకాయ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. నేను వాణ్ణి లాక్కెళ్తుంటే బయటకు తీసుకెళ్ళి కాకర జ్యూస్ తాగిన ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకున్నాను. కుమ్మిన చోట కుమ్మకుండా కుమ్మేశా. అమ్మయ్య అని నేను, కుయ్యో మొర్రో అని వాడు గట్టిగా ఊపిరి తీసుకుంటున్నాం. ఎందుకురా అంత కోపం అన్నాడు. కోపమా, కొత్తిమీర కట్టా? అసలే అది నా వంక చూడట్లేదు అంటే పొగ పెడితే ఎలా ఉంటుంది? శాంపిల్ వేశా నీకు. అయినా ఎవడైనా గిఫ్ట్ అంటే ఓ వాచినో లేకపోతే ఓ సీనరీనో, అది కూడా కాకపోతే దేవుని బొమ్మ ఇస్తారు. నువ్వేంట్రా ఇలాంటి గిఫ్ట్ తీసుకొచ్చావు అని కడుపులో మళ్ళీ పంచిచ్చా. ఒరేయ్ నేనేం చేశానురా? నువ్వు ప్రేమించిన అమ్మాయి ఫోటోనే కదరా తెచ్చింది. నువ్వు ఆ అమ్మాయి మీద చేయి వేసి ఫోటో దిగితే తప్పు లేదు, కానీ నేను గిఫ్ట్ ఇస్తే తప్పు వచ్చిందా అని మూలుగుతూ అడిగాడు. సారీరా, కుట్టి ఏమనుకుంటుందో అన్న కోపంలో కొట్టాను. నీ మీద కోపంతో కాదు. పోరా కుమ్మేసి ఇప్పుడు సారీ ఎవరికి కావాలి అంటూ మెల్లగా లోపలికి వెళ్ళాడు. వాడి వెనకాల నేను వెళ్ళాను. చెల్లెమ్మ వాడికి కాపడం పెట్టు అని చెప్పాను. ఇక నువ్వు చెప్పాలా అది అని వాడు వెళ్ళిపోయాడు వాళ్ళ వైఫ్ని తీసుకుని. నేను కుట్టి ఏం చేస్తుందో అని పైకి వెళ్ళాను. టెర్రస్ పైన గులాబీలను చూస్తూ అటు పక్క నిల్చుని ఉంది. ఫస్ట్ టైం నేను వెనక నుంచి హత్తుకున్నాను. అలా హత్తుకున్నప్పుడు చేతిపైన వాటర్ డ్రాప్స్ పడ్డాయి. కుట్టి ఏడుస్తోంది అని అర్థమైంది. ఇటు తిప్పాను. తల దించుకుని ఉంది. కన్నీళ్ళు మాత్రం ఆగకుండా ఫ్లో అవుతూనే ఉన్నాయి. నా మనసుని మెలిపెట్టి తిప్పినట్లు అయ్యింది. మెల్లగా తలపైకెత్తి తన కన్నీళ్లను తుడిచి, ఇటు చూడు కుట్టి అన్నాను. తలపైకెత్తి నన్ను చూసింది. ఆ కళ్ళలో బాధ కనిపించేసరికి ఒక్కసారిగా గుండెకి హత్తుకున్నాను. సారీరా అన్నాను. అయినా ఏం మాట్లాడలేదు. పోనీ ఇంకోసారి జ్యూస్ ఇస్తావా అన్నాను. తలెత్తి చూసింది. కానీ నేను గమనించిన విషయం ఏంటంటే నేను మాత్రమే దాన్ని హత్తుకున్నాను. అది అలాగే ఉంది. నాకు తెలుసు నాన్నమ్మ చెప్పే వరకు అది నన్ను యాక్సెప్ట్ చేయదని. కుట్టి ప్లీజ్ రా, సారీ రా, నువ్వు ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. చూడు మళ్ళీ రివెంజ్ ప్లాన్ చేయి నాన్న. 2 అయిపోయాయి కదా, వెళ్ళి నెక్స్ట్ దానికి ప్లాన్ చేయి పో నాన్నమ్మతో కలిసి. కానీ ఇలా ఏడుస్తుంటే చూడలేనే అనగానే కళ్ళలోకి చూసింది. అరే అలా చూస్తావేంటి, పెళ్ళాన్ని అలానే పిలుస్తారు లేవే అన్నాను. నేను నీ పెళ్ళాన్నేంటి, అనూష కదా నీ పెళ్ళాం అంది. అబ్బా నువ్వు ఇంకా మర్చిపోలేదా ఆ టాపిక్? అంత ఈజీగా ఎలా మర్చిపోతాను బావా అని సాగుదీసి పిలుస్తూ నెక్స్ట్ రివెంజ్కి రెడీగా ఉండు అని తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. నాకు బాగా అర్థమైంది. అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం అని ఒక సినిమాలో అంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు రియల్గా తెలుస్తోంది. నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తుందబ్బా? స్వీట్ చేదు అయిపోయింది.
నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తూ ఉండిపోయాను. మరుసటి రోజు నాన్నమ్మ వచ్చి లేపింది. ఒరేయ్, ఇంకా లేవలేదేంటి, ఇలానే ఉన్నావు? గుడికి వెళ్ళాలి కదా ఇవాళ, త్వరగా తయారవ్వు అని డిప్ప మీద ఒక్కటిచ్చింది. నేను ముఖమంతా మాడిపోయిన దోశలాగా పెట్టుకుని కూర్చున్నాను. నేనెందుకు అలా ఉన్నాను నాన్నమ్మకి తెలుసు. ముఖం అలా పెట్టుకుంది చాలే, కానీ త్వరగా తయారవ్వు. నేను రాను. నేను, అమ్మ, నాన్న, కుట్టి అందరం వెళ్తున్నాం. నీ ఇష్టం, ఇక్కడే ఉండు. సరే, ఇల్లు జాగ్రత్త, వెళ్తాం మరి, బాయ్ అన్నది. కుట్టి పేరు వినగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయి 2 minutes నాన్నమ్మ అని వాష్రూమ్లో దూరిపోయా. రెడీ అయ్యి కిందికి వచ్చా. నాన్నమ్మ తిట్టడం స్టార్ట్ చేసింది. ఏం బట్టలు రావి? గుడికి వెళ్తున్నామా లేకపోతే పబ్కి వెళ్తున్నామా అని. ఏమైంది నాన్నమ్మ? ఇంత బాగా రెడీ అయ్యాను నా పెళ్ళాం కోసమని. అవునరా, నువ్వు ఇలా రెడీ అయ్యి దాని ముందుకెళ్తే కర్ర తీసుకుంటుంది, జాగ్రత్త. ముందు ఆ చిరిగిన ప్యాంటు, అతుకుల చొక్కా మార్చుకోకు, కుట్టి వస్తుంది అంది. అసలే గుడికి వెళ్తున్నాం. అప్పుడు తట్టింది. గుడికి ఇలా వెళ్తే నిజమే కుట్టి చేతిలో నేను అవుట్. నానమ్మ ప్లీజ్ ఏదో ఒకటి హెల్ప్ చేయవే అని బెగ్ చేశా. అది అల్లరా దారికి అని పైనుంచి కుట్టి కిందకి దిగుతున్న సౌండ్ వచ్చింది. వెంటనే నానమ్మ ప్లీజ్ ఏదో ఒకటి చేయి, టైం లేదు అన్నాను. వెంటనే తన రూమ్కి తీసుకెళ్ళి డోర్ వేసింది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నాన్నమ్మ? కొంచెం ఆగరా, ఎందుకు అంత తొందరపడాల్సిన టైంలో తొందరపడలేదు, కానీ ఇప్పుడు మాత్రం భలే ఆత్రం రా నీకు అంది. అబ్బా నానమ్మ ప్లీజే, ఆ టాపిక్ మళ్ళీ ఎత్తుకే, నా వల్ల అవ్వట్లేదు. నువ్వు కూడా అదే టాపికా? అదే టాపిక్ ఏంట్రా? అదే మెయిన్ టాపిక్. అబ్బా ప్లీజే, నన్ను కుట్టిని కలిపి పుణ్యం కట్టుకోవే, నాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాం. అంటే ఏంట్రా, నన్ను అప్పుడే టపా కట్టేయమంటావా? మంచం మీద కూర్చుని ఉన్న నాన్నమ్మ కాళ్ళ దగ్గర కూర్చుని, అయ్యో అలా అనలేదు గ్రాని. ఎందుకో తెలియదు, నాన్నమ్మ తల మీద చేయి వేసి నిమ్మరగానే ఫస్ట్ టైం కన్నీళ్ళు ఆగకుండా వచ్చేశాయి. ఊరుకో నాన్న, నువ్వేడవడం ఏంటి? ముందు వెళ్ళి మొహం కడుక్కునిరా. ఇలా కన్నీళ్ళ మొహంతో గుడికి వెళ్ళకూడదు. వద్దు నాన్నమ్మ, నేను రాను, మనసేం బాలేదు, మీరు వెళ్ళండి. అలా అంటే ఎలా నాన్న? నువ్వు కుట్టి కలవాలి అంటే దగ్గరగా ఉంటేనే కదా, అంతేకాని నువ్వు మాత్రం హెల్ప్ చేయనంటావు అంతే కదా, పో నాన్నమ్మ అన్నాను బొంగుముద్దు పెట్టుకుని. కన్నీళ్ళు మాత్రం కళ్ళ నిండా ఉన్నాయి. నేనేంటో నీకు తెలుసు, మళ్ళీ నన్ను అడగడం ఎందుకు చెప్పు నాన్న. పద పద, అక్కడ కుట్టి వచ్చేసి ఉంటుంది. అబ్బా నాన్నమ్మ మర్చిపోయావా, ఈ డ్రెస్తో ఎలా రావాలి? అవును కదా, ముందు మొహం కడుకొని రాపో. వచ్చి ఈ పట్టు పంచ జుబ్బా వేసుకునిరా, ఇవి మీ తాతగారివి, జాగ్రత్త అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. నేను కూడా రెడీ అయిపోయి బయటకు వెళ్ళాను. అందరూ నన్ను చూసి ఒక్కసారి ఆగిపోయారు. అమ్మ, నాన్న, నాన్నమ్మ, శేఖర్ గాడితో సహా. కానీ అసలైన ముత్యం మాత్రం కనిపించలేదు. వీళ్ళ కళ్ళలో ప్రేమ చూసి మాట్లాడేశారు అనుకున్నారా? దూరం నుంచే సంతోషపడ్డారు కానీ మాట్లాడలేదు. కాసేపటికి పూజ గదిలో నుంచి వచ్చింది నా డైమండ్. పట్టు లంగా ఓణిలో బుట్ట బొమ్మలా ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీతో పాటు నా హార్ట్ కూడా లాగేసుకుంది. నా వైపు కన్నెత్తి చూడలేదు. నాకు కొంచెం బాధేసింది, కానీ వదిలేసా. నా బుట్ట బొమ్మ నా ముందర ఉండగా అలాంటివి పట్టించుకోకూడదు. నా లెక్క ప్రకారం కుట్టి నన్ను చూసే ఉంటుంది. టిక్టాక్లో బుట్ట బొమ్మ ఫోబియా లాగా నాకు కూడా కుట్టి ఫోబియా పట్టుకుంది. కుట్టి నా పక్కన కూర్చుంటుంది అనుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను. కానీ నా పక్కన ఆ శేఖర్ గాడు కూర్చున్నాడు. కుట్టి వెనక నాన్నమ్మ పక్కన కూర్చుంది. అమ్మ నాన్న వేరే కారులో వస్తున్నారు. నేను స్టార్ట్ చేయకుండా అలానే కూర్చుని ఉన్నా. ఏమైందిరా ఇంకా స్టార్ట్ చేయవు అంది నాన్నమ్మ. నా పక్కన కుట్టి కూర్చుంటేనే స్టార్ట్ అవుతుంది అన్నాను. అంతే, దెబ్బకి దిగిపోయింది. నా పక్కన కూర్చుంటుంది, ఫుల్గా సైడ్ కొట్టొచ్చు అనుకున్నాను. నా కారు దిగి అమ్మ వాళ్ళ కారులో కూర్చుంది. శేఖర్ గారు కూడా వెళ్ళిపోయాడు, వెధవ. నాకు బాగా మండిపోయి నీకు డ్రైవర్ని కాదు అన్నాను నాన్నమ్మతో. నాన్నమ్మ ఏమనకుండా ముందొచ్చి కూర్చుంది. నేను కోపంతోనే స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నా. నా స్పీడ్ చూసి నాన్నమ్మ ఒకటే తిట్లు. అయినా నా కోపం పోవట్లేదు. ఎలాగో ఒకలా గుడికైతే వచ్చాము. నా మొహం చూసి లోపల నవ్వుకుంటున్నారు, అది నాకు తెలుస్తోంది. నాన్నమ్మ వచ్చి పెద్ద డబ్బా పెట్టింది. ఏంటి అని అడిగాను. ప్రసాదం. కోపంలో ఉన్నా కదా, నేను తాను అన్నాను. అయితే కుట్టికిస్తాను అంది. ఇవాళ మీరే పూజ చేసి
ప్రసాదం పంచి మీరిద్దరూ ప్రసాదం తినాలి అంది. కుట్టికి ఇస్తుందా? అమ్మో, చాలా బరువుగా ఉంది. తన వల్ల కాదు అని నేనే తెస్తానులే అని కోపంగా వెళ్ళిపోయాను. అందరం లోపలికి వెళ్ళాం. పూజారి మమ్మల్ని 11 ప్రదక్షిణలు చేయమన్నాడు. నేను కుట్టి స్టార్ట్ చేశాం. నేను కోపంలో ఉన్నా కదా, అందుకే కుట్టి కోసం చూడకుండా ముందుకు వెళ్ళిపోయాను. పూజారి పిలిపించి, అలా కాదు బాబు, పక్క పక్కనే నడుచుకుంటూ వెయ్యాలి అన్నాడు. నేను కుట్టి వైపు చూశాను. కానీ అది నన్ను పట్టించుకోకుండా చేస్తోంది. కావాలని మెల్లగా నడుస్తోంది. అది అర్థమవుతుంది. ఒక రౌండ్ వేశాక కుట్టి లంగా తట్టుకుని పడబోయింది. వెనక నుండి తన చేయి గట్టిగా పట్టుకున్నాను. ఇలా కాదు అని నా డార్లింగ్ని 2 చేతుల్లోకి తీసుకున్నాను. నా బుజ్జి సరిగ్గా తింటే కదా వెయిట్లెస్గా ఉంది. నేను ఎత్తుకోగానే అద్భుతాన్ని చూస్తున్నట్టు నన్ను చూస్తూ ఉంది. అది చూస్తుందని నేను చూశానే అనుకో, అస్సలు చూడదు. అందుకే నేను కూడా చూడనట్టే ఉన్నాను. కానీ మనం లవ్ చేసిన అమ్మాయి మనకి సైట్ కొడుతుంటే మాత్రం అబ్బా చెప్పలేం. మనసు మాత్రం తీన్మార్ డ్యాన్స్ వేస్తోంది తెలుసా. మొత్తం మీద అన్ని రౌండ్స్ కంప్లీట్ చేసి పూజ కోసం నిలబడ్డాం. ఆ పూజారి గారు అభిషేకాలు, అర్చన అన్నీ కంప్లీట్ చేసేసరికి 11 దాటింది. కడుపులో ర్యాట్స్ సాల్స్ ఆడుతున్నాయి. ఆ పూజలన్నీ అయిపోయాక కుంకుమ కుట్టికి ఇచ్చి అందరికీ పెట్టమన్నాడు. కుట్టి చిరునవ్వుతో కుంకుమ పెట్టగానే అప్పటిదాకా ఉన్న అసహనం, కోపం అన్నీ పోయి చిరునవ్వు వచ్చింది నా పెదాలపైకి. అందరూ కాసేపు అక్కడ కూర్చుందాం అనుకున్నాను. నాన్నమ్మ వెళ్ళి ప్రసాదం పంచమంది. నేను కుట్టి అందరికీ పంచేశాం. అప్పటిదాకా కుట్టితో ఉండటంతో తెలియలేదు. కానీ ఆకలి దుమ్దాం చేస్తోంది. అమ్మ వాళ్ళు కూర్చున్న దగ్గరికి వెళ్ళాను నీరసంగా. ఏమైంది అలా ఉన్నావు అంది నాన్నమ్మ. ఆకలి అన్నాను. కుట్టికి చెప్పి ఏదో తెమ్మంది. ఆకలి మీద ఉన్న నాకు కుట్టి చేతిలో పులిహోర చూడగానే ప్రాణం లేచొచ్చింది. తీసుకుని నోట్లో పెట్టుకునే ముందు అడిగాను అందరినీ, మరి మీరు అన్నాను. అందరిది అయ్యింది, నువ్వే బ్యాలెన్స్ తిను అన్నాడు శేఖర్ గాడు. మరి కుట్టి? అది ఇవాళ ఉపవాసం రా అన్నది నాన్నమ్మ. అవును కుట్టి, నువ్వెందుకు ఏం మాట్లాడట్లేదు? అది మౌనవ్రతం కూడా చేస్తోందిరా తన భర్త కోసం అన్నాడు శేఖర్ గాడు. భర్త కోసమా? మధ్యలో వాడెవడు అన్నాను కోపంగా. అందరూ ఒకటి నవ్వు. అప్పుడు గుర్తొచ్చింది అది నేనే కదా అని. ఫుల్ ఖుషి అయ్యా నా కోసం చేస్తోంది అని తెలిసి. అంతలో నాన్నమ్మ, అది ఇవాళ ఉపవాసం కదా, అందుకే దేవుడి ప్రసాదం మొత్తం నువ్వే తినాలి, అసలు వదిలిపెట్టకూడదు అంది. కుట్టి నా కోసం అంత చేస్తుంటే నేను ఆ మాత్రం చేయలేనా అని, మొత్తం నేనే తింటాను నాన్నమ్మ అని శపథం చేశాను. ఆకలిలో ఏం చెప్పానో తెలియలేదు. ప్రసాదం రమ్మని పిలుస్తుంటే వివాహ భోజనంబు వింతైన వంటకంబు అని పాడుకుంటూ నోట్లో పెట్టుకున్నాను. అది నిజంగానే వింతైన వంటకం. అది పులిహోర కాదు, పుల్లహోర. అంత పుల్లగా ఉంది. నోట్లో పెట్టగానే ఆ పులుపుతో నోరంతా బాగా పాడైపోయింది. అందరికీ ముందు తెలుసు కాబట్టి నా ఎక్స్ప్రెషన్కి పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. దేవుని ప్రసాదం, పైగా నువ్వే తినాలి అన్నారు కదా, అందుకే నేనే తినాలి చచ్చినట్టు. కుట్టిని చూసా. నాకు ప్రసాదం ఇచ్చి పక్కకి వెళ్ళి పిల్లలతో ఆడుతోంది నవ్వుతూ. ఎంతో ఆనందంగా ఉన్న తనని చూస్తూ, అదే ఆ వింతైన వంటకం. అబ్బా అదేనండి పుల్లహోర కంప్లీట్ చేశా. నిజమే, మనసుకు నచ్చిన వాళ్ళు ముందుంటే ఏం కనిపించదు అని అప్పుడు అర్థమైంది నాకు. ఎలాగోలా తిన్నాను, కానీ వాటర్ కూడా తాగలేని పరిస్థితి నాది. వాటర్ తాగినా కూడా ఏదో కుచ్చుకుంటున్న ఫీలింగ్. ఏం చేయాలో తోచక నేను కామ్గా ఉన్నాను. అయినా నావేది కాకపోతే వీళ్ళ గురించి తెలిసి కూడా నేను కేర్లెస్గా ఉన్నాను. ఇక మీద ఏం ప్లాన్ చేస్తారో దేవుడా. కనీసం సీరియల్స్లో కూడా లేని ప్రయోగాలన్నీ నా మీద చేస్తున్నారు. దేవుడా, ఓ మంచి దేవుడా, చూడటానికి అందమైన పెళ్ళాన్నిచ్చావు, అందరికంటే తెలివైన దాన్ని చేశావు, దానికి జాలి, దయ, మెత్తగా ఉండే మనసు ఇచ్చావు. కానీ నా విషయంలో మాత్రం దాని గుండెని బండరాయిని చేశావు. చెప్పు దేవుడా, ఎందుకు ఇలా చేశావు అని నా మొర ఆలకించమని దేవుడిని వేడుకుంటున్నాను. వెనక నుంచి ఒక వాయిస్ వినపడింది. అదంతా నువ్వు చేసుకుందే కదరా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అని ఊరికే అనలేదు, నీలాంటి వాళ్ళ వల్లే పుట్టిందేమోరా అన్నాడు. ఇంకెవరు? నా ఎనిమి శేఖర్ గాడు. ఎహె పోరా అని కామ్గా వచ్చి కారులో కూర్చున్నాను. కనీసం దానికోసం ఇంత చేశాను కదా,
ఇప్పుడైనా నా పక్కన కూర్చుంటుందేమో అని చూసా. నా ఆశలు ఆడి ఆశలు చేసి నా ఆశ మీద వాటర్ చల్లి నాన్న కారు ఎక్కింది. ఇంటికి వెళ్ళకైనా మాట్లాడుతుందేమో అనుకున్నాను. మర్చిపోయాను, అది మనురథం కదా. ఎవరు ఎలాగో నాతో మాట్లాడరు, ఎందుకు ఇక్కడే ఉండటం అని రూమ్కి వెళ్ళిపోయా. వాటర్ తాగాలనిపిస్తుంది, కానీ అవి తాగాలంటే భయం వేస్తుంది. ఇంతలో డోర్ కొట్టిన సౌండ్. వెళ్ళి ఓపెన్ చేశా. ముందు కుట్టి నిలబడి ఉంది. ఎలాగూ రాదు అని తెలుసుగా, అందుకే అడగలేదు రమ్మని. ఎందుకు వచ్చావు అని సైగ చేసి అడిగాను. నా చేతిలో ఒక బాటిల్ ఒక పేపర్ పెట్టి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. పోవే అని తిట్టుకుని ఏంటా అని చూసా. గ్లిజరిన్ బాటిల్ కొంచెం కాటన్ ఇచ్చి పేపర్లో రాసింది, దానితో మౌత్ క్లీన్ చేసుకోమని. మరే ఈవిడి గారి చెప్పాలి ఇవి అనుకుని డస్ట్బిన్లో వేయబోయాను. అమ్మో, ఇప్పుడు ఇవి పడేస్తే మళ్ళీ ఎవరు బయటికి వెళ్ళి తెచ్చుకుంటారు అని వాటిని తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాను. అదండి కథ. పాపం కదండి మన హీరో, ఎన్ని అవస్థలు పడుతున్నాడో. కానీ ఏమో చేశాడు అనిపిస్తోంది. చూద్దాం ఏం చేశాడో తరువాత వచ్చే అప్డేట్స్లో. అంతవరకు ఒక లైక్ వేసుకోవచ్చుగా. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.